హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియో ఏంటంటే డే 3 అనమాట. వెయిట్ లాస్ 60 days ఛాలెంజ్ ది. సో 2 days అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను. సో డే 3 ఈ రోజు. సో ఈ రోజు కూడా పొద్దున్న నుంచి నేను వాకింగ్ అదంతా కూడా చేశానా లేదా అనేది ఒకసారి చూడండి. టైం 6:17 అవుతుంది. ఇప్పుడే లేచాను అనమాట. 0 steps 0 meters. డే స్టార్టింగ్ ఏంటంటే 1/2 liter వాటర్ తాగేస్తున్నాను అనమాట. ఈ 1/2 liter వాటర్ తాగేసి ఇంకా వాకింగ్కి వెళ్తాను. 6:45కి స్టార్ట్ అవుతున్నాం అనమాట. మా వారు ఈరోజు నాకంటే ముందే రెడీ అయిపోయారు పాపం. సో ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాము వాకింగ్కి. చూద్దాం ఈ రోజన్నా 5 kilometers నడుస్తామో లేదో. సో అవుట్డోర్ వాక్ సెట్ చేశాను. 6:48 అవుతుంది టైం. చూద్దాం ఎంతసేపట్లో 5 kilometers ఫినిష్ చేస్తాను. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. 8 అవుతుంది టైము. చూస్తున్నారు కదా, 5 kilometers సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఈరోజు. సో స్టార్ట్ చేసి ఇది 3rd డే అనమాట. 3rd డే 5 kilometers వెళ్ళగలిగాను. సో ఇదే కంటిన్యూ చేస్తానా లేదా అనేది చూద్దాము రేపటి నుంచి కూడా. సో ఇంక ఇప్పుడైతే చియా సీడ్స్ డ్రింక్ తాగేయాలి. సో టైం 8:30 అవుతుంది. చియా సీడ్స్ డ్రింక్ తాగేస్తున్నాను అనమాట. ఈరోజు కొంచెం లేట్ అయింది. సో చూసారు కదా, వాకింగ్ అయితే కంప్లీట్ చేశాను సక్సెస్ఫుల్ గా. 5 kilometers చేశాను ఈ రోజు. లాస్ట్ 2 days కి అయితే 5 kilometers చేయలేకపోయాను. ఈ రోజు మాత్రం మా ఆయన పాపం తిప్పి తీసుకెళ్లి 5 kilometers అయితే కంప్లీట్ చేశాను అనమాట. సో ఇప్పుడు 1 అవుతుంది టైము. సో 1 o'clock కి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫాస్టింగ్ బ్రేక్ అనమాట, అంటే తినే టైము. సో నేను ముందు చెప్పినట్లుగానే మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. నా వెయిట్ లాస్ ఛాలెంజ్ ఏంటంటే ఇంట్లో ఉన్నవే, లైక్ నేను సెపరేట్ గా ఏమి కుక్ చేసుకోవట్లేదు. ఇంట్లో వాళ్ళు ఏం చేసుకుంటే అదే తింటూ వెయిట్ లాస్ అవుతారా లేదా చూడటమే నా వెయిట్ లాస్ ఛాలెంజ్. సో ఇవాళ మా ఇంట్లో ఏంటంటే స్పెషల్స్ ఏంటంటే, సో మీకు బయట తినే ఉంటారు మీరు, మండి అంటారు కదా, చికెన్ మండి. అది మా ఇంట్లో మేము ఇలా చేసుకుంటాం అనమాట. చికెన్ అండ్ రైస్, ఫ్లేవర్డ్ రైస్, అండ్ ఇది కొంచెం సాస్ లాంటిది అనమాట. ఆ రైస్ లో చేసుకుంటే బాగుంటుంది. దానిలో కొన్ని పప్పులు కూడా వస్తాయి. యాజ్ యూజువల్ సలాడ్ అండ్ పెరుగు. సో నేను ముందు చెప్పినట్లుగానే ఇంట్లో ఉన్నవే తింటాను, బట్ మెజర్మెంట్స్ తో తింటాను అనమాట. ముందేంటంటే తెగ లాగిచ్చేసేదాన్ని నచ్చిన ఫుడ్. సో ఇప్పుడు అలా కాకుండా కొంచెం మెజర్మెంట్స్ తో, ఏదైనా కూడా ఒక కప్పుతోనే మెజర్ చేసుకొని. సో ఇది కూడా ఒక కప్ తీసుకున్నాను. కప్ ఆఫ్ రైస్ అండ్ ఏదైనా ఒక చిన్న చికెన్ పీస్, ఇదేంటంటే థై పీస్ అనమాట, ఒక చికెన్ పీస్ అండ్ కర్డ్ అండ్ సలాడ్స్. సో దీనిలోకి ఏంటంటే ఈ పప్పులు కొంచెం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సో 1 spoon వేసుకుంటున్నాను. ఇవేంటంటే డ్రై ఫ్రూట్స్ తో చేస్తారనమాట. డ్రై గ్రేప్స్ అండ్ మంచెనగపప్పు. సో ఇది నా డైట్ ఈరోజు. సో మీరు కూడా ఒకసారి చూసేయండి. సో డే 3 లంచ్ ఫాస్ట్ బ్రేకింగ్ దేంతో అంటే 1 cup ఆఫ్ రైస్, 1/2 cup ఆఫ్ పెరుగు అండ్ ఒక చికెన్ పీస్. ఇది డీప్ ఫ్రైడే, ఇదేమి కుక్ చేసింది కాదు, డీప్ ఫ్రైడ్. అండ్ వెజ్జీస్, కుకుంబర్స్ ఎక్కువ అండ్ క్యారెట్స్ కొన్ని, వెజ్జీస్. సో ఇది లంచ్. 1 o'clock అవుతుంది. లంచ్ ఫాస్టింగ్ బ్రేక్ చేస్తున్నాను. ఇది తిన్న తర్వాత యాజ్ యూజువల్ ఏమి తినను అనమాట, ఈవినింగ్ 7 దాకా. బట్ నేను ముందు చెప్పినట్లుగా ఏమైనా మరీ తట్టుకోలేనంత ఆకలి లేకపోతే ఆపుకోలేనంత ఆకలి వస్తే డ్రై ఫ్రూట్స్ తినమన్నారు. ఒకవేళ ఈ రోజు నేనైతే సక్సెస్ఫుల్ గానే 7 దాకా ఉంటున్నాను. ఎందుకంటే ఈ వెజ్జెస్ తినడం మూలానో ఏమో తెలియదు కానీ ఫైబర్ ఎక్కువ ఉంటది కదా. సో అసలు టమ్మీ ఫుల్ అయిపోతుంది రైస్ తక్కువ తిన్నా కూడా. సో నాకైతే ఆకలి వేయట్లేదు. ఈవినింగ్ 5 o'clock కి మాత్రం కాఫీ తాగుతున్నాను. అది ఈ రోజు కూడా తాగుతానా లేదా అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో టైం 5 అవుతుంది, 5:30 అవుతుంది. చాలా ట్రై చేశాను కాఫీ తాగకుండా ఉందామని, బట్ కుదరలేదు. చాలా హెడేక్ గా ఉంది. యాక్చువల్లీ ఈ రోజు ఏంటంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చామన్నమాట. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చాం కాబట్టి ఇంకా ఎక్కువ అయిపోయింది పెయిన్, తలనొప్పి. ఇంకా అందుకని 1/2 cup కాఫీ. టైం 5 అవుతుంది, 5:30 అవుతుంది. 1/2 cup కాఫీ తాగుతున్నాను. ఇంకా మళ్ళీ డిన్నర్ టైంలో కలుద్దాం. సో టైం 7 అవుతుంది. ఇంకా డిన్నర్ టైం అనమాట. యాజ్ యూజువల్ చపాతీ
విత్ సోయా చంక్స్ కర్రీ అనమాట. మొన్న కూడా ఇది మళ్ళీ ఏంటి అనుకోకండి, నాకు ఇష్టం సోయా చంక్స్ కర్రీ. సో మళ్ళీ అదే పెరుగు అండ్ వెజ్జీస్. సో మీరు కూడా ఒకసారి చూసేయండి. సో చపాతి, సోయా చంక్స్ కర్రీ, పెరుగు అండ్ వెజ్జీస్ అనమాట. యాజ్ యూజువల్ కుకుంబర్స్ అండ్ క్యారెట్స్. సో ఇక డిన్నర్ చేసేసాక ఇంకా ఎర్లీగా పడుకోవడం అనమాట యాజ్ యూజువల్ 9 o'clock or 10 o'clock కి. సో ఇది డే 3 నా డైట్ ప్లాన్. లైక్ నేను డే 3 ఏం తిన్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. డే 4 వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.